మరి దినము వాక్య భాగంలోనికి వెళదాం రండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో 6 వచనాలు మనం ధ్యానం చేశాము. మరి ఈరోజు 7వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 7వ వచనము నుంచి మనము కొన్ని వచనాలు ధ్యానము చేయవలసినటువంటి వారమై మనముంటూ ఉన్నాం. అయితే మరి గత వారము అందుబాటులో లేను. అంతకుముందు వారములో మనము దేవుని వాక్యము ద్వారా మరి పౌలు గారు ధర్మశాస్త్రం విషయంలో చనిపోయినటువంటి విషయాలను మరి దానికి ఎలాగైతే బద్దులముగా ఉన్నామో అని భార్యాభర్తల సంబంధాన్ని గురించి, కుటుంబ వ్యవస్థను గురించి ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ మనకు కొన్ని విషయాలను నేర్పించాడు. అయితే ఈరోజు మనము 7వ వచనము నుంచి కొన్ని విషయాలు మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ధర్మశాస్త్రము మనలను పాపము నుంచి విడిపించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఏ రీతిగా విడిపించలేదు? ధర్మశాస్త్రము చేసే పనేంటి? ధర్మశాస్త్రము ఏం చెప్పుచున్నది? ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? మానవునిలో పాపము తీయలేదు. మరి ధర్మశాస్త్రం యొక్క పనితనము అనే కొన్ని విషయాలు పూర్వపరాలు పరిశుద్ధ లేఖన భాగాలలో నుంచి పౌలు గారు చెప్పుచున్న సంగతులను మనము ఈరోజు చదువుకుందాం, నేర్చుకుందాం, ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కని పాఠాన్ని ఈరోజు నేర్పించనై ఉన్నాడు. అయితే చదివే ప్రయత్నం చేయండి. 7వ వచనం మొదలుకొని, కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన ఎడల దురాశ అయినా ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒక్క నిమిషం మనం ఇక్కడ ఆగి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అయితే పౌలు గారు ఏ ఉద్దేశంతో ఈ 2వ భాగములో మనకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడంటే, ధర్మశాస్త్రము పాపము నుంచి మానవుణ్ణి విమోచించలేదు. మరి ధర్మశాస్త్రం ఏం చేసింది? మానవునిలో ఉన్న పాపము ఎట్టిదో చూపించింది. అది ఏ రీతిగా చూపించింది అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమైందా? అట్లా అనకూడదు, అట్లా అనరాదు. ధర్మశాస్త్రము వలన మాత్రమే పాపము ఎట్టిదో నాకు తెలిసింది. ధర్మశాస్త్రము ఏం చెప్తున్నది? ఆశింపవద్దు, ఆశింపవద్దు. ఈ మాట మనము మరి నిర్గమాకాండములో ఈ మాటలు ఉంటున్నాయి. ఒకసారి వాటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయములో ఆజ్ఞలు ఉన్నాయి కదా. 20వ అధ్యాయము 14వ వచనం కాడి నుంచి చూద్దాం. వ్యభిచరింపకూడదు. ఈ మాట గత భాగములో కూడా మనం చూసాం. 15వ వచనంలో అంటాడు దొంగిలింపకూడదు.
ఇది 15వ వచనంలో చూస్తున్నాం. 16వ వచనంలో అంటాడు కదా, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 17వ వచనంలో అంటాడు కదా, ఆశింపకూడదు. ఇక్కడ చూసాం మనం, ఎక్కడ? రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం కదా, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టుదో నాకు తెలియకపోవును. ఇక్కడ ఈ 10 ఆజ్ఞలలో 17వ వచనంలో ఏమంటున్నాడు? నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనా, అతని దాసునైనా, అతని దాసీనైనా, అతని ఎద్దైనను, అతని గాడిదైనను, నీ పొరుగువానిది దేనిని ఆశింపకూడదని అని చెప్పెను అని రాయబడుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, పౌలు గారు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడంటే, పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే, ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం ఉంది చూసారా, యేసుక్రీస్తు ప్రభువుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాడు కదా. ఆయన వేటినైతే చూశాడో, వేటినైతే విన్నాడో, వేటినైతే తాకాడో, ఎవరితో అయితే మాట్లాడాడో దానిని మాత్రమే ప్రకటిస్తున్నాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. ఆ ప్రకటించేటటువంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రము నన్ను రక్షించలేదు. గతములో నేను ఎలాంటి జీవితాన్ని జీవించానో, గతములో ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఎలాంటి బ్రతికానో, నేను ఎంత క్రూరుడనో, ఎంత హానికరుడనో, ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవించానో అది నాకు కానరాలేదు. అదే సత్యం అనుకున్నాను నేను. ఆ ధర్మశాస్త్రము నన్ను రక్షించలేదు, ఆ పాపము నుంచి నన్ను విడిపించలేదు. నేను ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నానో, ఆ ధర్మశాస్త్రములో నేను చూసినది, నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది ఇప్పుడు అది పరిపూర్ణమైంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసాం కదా, నిర్గమాకాండములో ఏమని సెలవిస్తున్నాడు? ఆశింపవద్దని ధర్మశాస్త్రము నాకు చెప్పకపోతే నేను దురాశ ఎట్టిదో నాకు తెలియదు కదా. దురాశ ఎట్టిదో నాకు తెలియదు కదా. దురాశ దుఃఖానికి చేటు అన్న సంగతి నాకు అర్థమయ్యేది కాదు కదా. నేను ఇంకా అదే ఇదిలో ఉండిపోయేవాడిని. నేను ధర్మశాస్త్రము నాలో ఉన్న పాపాన్ని చూపించింది. ఒరే, నువ్వు ఆశిస్తున్నావు, నువ్వు దురాశ పడుతున్నావు, నువ్వు ధర్మశాస్త్రము, ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న సంగతులను చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము చేత కడగబడుతున్నటువంటి మనము, కడగబడినటువంటి మనము, రక్షించబడినటువంటి మనము ఈ యొక్క ఆశింపవద్దు, దురాశ దారితీస్తుంది అని ఈ ప్రస్తావన చెప్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా 5వ అధ్యాయము అవే మాటలు, ఆజ్ఞలు మరలా రిపీట్ చేస్తున్నాడు. అయితే ఏమండి, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నీ పొరుగువాని భార్యను ఆశింపొద్దు, ఇంటినైనను, పొలమునైనను, దాసునైనను, దాసీనైనను, ఎద్దైనను, గాడిదైనను, పొరుగువాని దేనిది కూడా ఆశింపకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయము ఈ మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి. అయితే ఇక్కడ పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము అలాగైతే ధర్మశాస్త్రం పాపమైందా? ధర్మశాస్త్రము పాపమైందా? ధర్మశాస్త్రము పాపమైనదా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలన పాపము అనగా ఎట్టిదో నాకు తెలిసినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ధర్మశాస్త్రమును గురించి ఆయన మాట్లాడుతూ, ధర్మశాస్త్రమును నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ
దానిని పరిపూర్ణం చేయడానికి వచ్చాను. ఆమెన్. ఇక్కడ 8వ వచనంలో అంటున్నాడు కదా, అయితే ఏమని సెలవిస్తున్నాడు? అయితే పాపము ఆజ్ఞను హేతువ చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మానవుడు శరీరధారిగా పాపమైనటువంటి వ్యక్తి. ఎలాగా శరీరధారిగా పాపమైనటువంటి వ్యక్తి. ఈ మాట ఇదే రోమీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో మనకు కొన్ని విషయాలు మనకు చాలా స్పష్టముగా కనబడతాయి. ఏంటంటే, అలాగైనా 9వ వచనం కాడి నుంచి చూడండి, 3:9. అలాగైనా ఏమందుము, మేము వారి కంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రము కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. చూసారా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి 6వ అధ్యాయము 23లో అంటుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే ఆయన గుర్తించి గమనించి యోహాను సువార్త 3వ అధ్యాయము మరి అక్కడ రాయబడుతుంది కదా 16వ వచనములో, దేవుడు లోకమును ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి భూలోకానికి పంపాడు. ఎందుకంటే మార్కు సువార్తలో రాస్తాడు, నశించిపోతున్నటువంటి మన కొరకు వెదకి రక్షించడానికి. అది ఆయన ఉద్దేశం. అయితే మరి ఇప్పుడు ఆయన శ్రమలు అనుభవించాడు కదా, కష్టాలు అనుభవించాడు కదా, బాధను అనుభవించాడు కదా, మరణాన్ని చవి చూశాడు కదా, సిలువను ఎక్కాడు కదా. అప్పుడు తండ్రి ఏమంటున్నాడు తెలుసా? కుమారుని విషయంలో, అతడు దెబ్బలు నొందుట గాయములు నొందుట నాకిష్టమైంది. ఎందుకని? ఈ మానవుడు పాపములో నుంచి మంచిలోనికి రావాలని, దుష్టత్వము నుంచి విడిపించబడాలని ఆయన ఇదంతా కూడా జరిగించుకుంటూ వచ్చాడు. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతికేవాడు ఒక్కడూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు. 13వ వచనంలో అంటాడు కదా, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు ముయ్యబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు ప్రాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఈ పౌలు గారు కూడా ధర్మశాస్త్రానికి లోనై జీవించాడు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది. ఆయనకు అర్థమయ్యి ఇప్పుడు ఆ పాపం ఎట్టిదో, దుర్మార్గం ఎట్టిదో, నేను శరీరానుసారంగా శరీర స్వభావముతో నేను ఎట్లాంటి పాపాత్ముడనో ఆయన గుర్తెరిగి ఆ మాటలను ఆయన పలుకుతున్నాడు. చూడండి, ఇక్కడ చక్కని మాటలు మనం వింటూ ఉన్నాము. అయితే మానవుడు పుట్టుకతోనే పాపి, అవునంటారా కాదంటారా? మరి పుట్టుకతోనే పాపి ఎలా అయ్యాడు? ఆ మాట మనం ఆలోచన చేయాలంటే మనము వెంటనే ఆది కాండములోనికి వెళ్ళిపోవాలి. ఆది కాండములోనికి వెళ్ళిపోతే అక్కడ రాస్తాడు కొన్ని మాటలు.
ఎందుకు మానవుడు పుట్టుకతోనే పాపి అయ్యాడు? ఎందుకు మానవుడు పుట్టుకతోనే మరి పాపపు యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంటే, ఎప్పుడైతే వీరు ఏదెను తోటలో నుంచి, ఏదెను వనములో నుంచి వారు వెలివేయబడ్డారో, అక్కడి నుంచి త్రోసివేయబడ్డారో, ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ఆత్మీయముగా వీరు మరణించారు, శరీరానుసారంగా పాపములోనికి త్రోసివేయబడ్డారు, పాపములోనికి లాక్కెళ్ళిపోయారు వీళ్ళు. అయితే అక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడో ఒక్కసారి మనముగా దేవుని వాక్యములో నుంచి మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు రెండవ అధ్యాయములోనికి రండి. రెండవ అధ్యాయములోనికి వస్తే ఇక్కడ ఈ రెండవ అధ్యాయములో ఏదెను తోటలో యెహోవా నేలమట్టిని తీసుకుని మనుషుని నిర్మించి నాసికా రంధ్రాలలో జీవాత్మ ఊదాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు? ఏదెను తోటలో ఉన్నారు. అయితే మంచి చెడుల జీవవృక్ష ఫలములు, తెలివినిచ్చేటటువంటి వృక్షము ఇందులో ఉంది. అయితే ఇప్పుడు మూడవ అధ్యాయములోనికి వచ్చేసరికి మూడవ అధ్యాయములో దేని గురించి ప్రస్తావిస్తున్నాడంటే, మీరు దానిని తినవద్దు, దాని గురించి మీరు ఆలోచన చేయొద్దు, ఆలోచన చేసిన దినమున తిను దినమున నిశ్చయముగా చస్తావు అని అన్నాడు. మరి ఆ మాటలు చెప్తూ అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఒక్కసారి 12వ వచనంలోనికి రండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొన్నింటిని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చునందున నేను తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. నీకును స్త్రీ సంతానానికి ఏం కలుగును? వైర్యమును కలగజేస్తున్నాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రసవమున ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలిగా హెచ్చించెదను. వేదనతో పిల్లలను కంటావు, నీ భర్త ఎడల నువ్వు వాంఛ కలిగి ఉంటావు, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు నువ్వు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసతోనూ నీ బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తింటావు. అది ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిపిస్తాను, పొలములో పంట తింటావు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారాన్ని తింటావు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. అక్కడి నుంచి వచ్చింది పుట్టుకతోనే పాపం. ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు మానవుడు శరీరధారిగా, శరీరానుసారంగా, స్వాభావికంగా పాపములో పుడుతున్నాడు, పాపములో పెరుగుతున్నాడు, పాపముతోనే చనిపోతున్నాడు. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాపములో ఉన్నవాడి ఆత్మ, దుర్మార్గాన్ని జరిగించే వాని ఆత్మ ఏడుపు, పండ్లు కొరుకుటయు, అగ్నిలోనికి వెళ్ళిపోతుంది. అందుకనే మరి పత్రికల్లో ఒక మాట రాస్తాడు, ఆయన అగ్నిలోనికి వెళ్ళే వారిని వెనకకి లాగినట్టు అని రాయబడుతుంది. ఒక మంచి మాట. అంటే పాపముతో వచ్చు జీతము మరణం. పాపము దేనికంటుంది? మరణాన్ని కంటుంది. ఆ మరణం వలన నిత్య జీవాన్ని కోల్పోతున్నాం. ఆ నిత్యజీవం కోల్పోకూడదని తన అద్వితీయ కుమారుడు భూలోకానికి వచ్చాడు. తన అద్వితీయ కుమారుడు భూలోకానికి వచ్చి, నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా? అందరూ మనం చదివాం కదా, అందరూ
అందరూ త్రోవ తప్పి ఏకముగా త్రోవ తప్పిన వారై ఉన్నారు. వారి నోరు ఎలాంటిది? తెరిచిన సమాధి అని చూసాం మనం. వారెవ్వరూ మంచి చేసేవారు ఉన్నారా? లేదు కదా. అయితే ఇప్పుడు వాడు పాపములో పుడుతున్నాడని, పాపములో పెరుగుతున్నాడని, పాపములో జీవిస్తున్నాడని, పాపములో చనిపోతున్నాడని ఈ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాక వీరు అర్థం చేసుకుంటే, ఆ ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తుంది. నాయనా, నువ్వు పాపంలో పుట్టావు, పాపంలో పెరుగుతున్నావు, పాపములోనే చనిపోతున్నావు. నీవు శరీర స్వాభావికంగా నీవు పాపివి. నీ పాపము నుంచి నువ్వు విడిపించబడాలంటే, నీ పాపము నుంచి నువ్వు రక్షించబడాలి అంటే, ఈ ధర్మశాస్త్రము చూపిస్తున్న యేసును నువ్వు అంగీకరించాలి. ఆ మాట ఇక్కడ అంటున్నాడు ఆయన. చూడండి ఒకసారి, చదవండి ఒకసారి 8వ వచనాన్ని. అయితే పాపము ఆజ్ఞను హేతువ చేసుకుని సకల విధమైన దురాశలు నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు, ధర్మశాస్త్రము నాకు అర్థం కానప్పుడు, ధర్మశాస్త్రాన్ని సరిగా నేను ధ్యానించలేనప్పుడు, ధర్మశాస్త్రము ఏమి చెప్పుతున్నదో దానిని గ్రహించలేనప్పుడు, నా నేత్రాలు గుడ్డితనమైపోయినప్పుడు, నేను గుడ్డిగా ఆలోచన చేసినప్పుడు, అందుకని ఈ పౌలు గారు తన యొక్క గత జీవితంలో కూడా ఆ ధర్మశాస్త్రము యొక్క సంగతులను సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోలేకే అనేక మందిని చంపినట్లుగా వాక్యాలు మనకున్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. అయితే మనము చేయాల్సింది ఏంటంటే, మనము దేనిని కూడా ఆశించవలసిన పని లేదు. ఆశిస్తే అది ఆశ ఏమవుతుంది? దురాశ అవుతుంది. ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఏదియు కూడా ఆశింపకూడదు. ఆశిస్తే దురాశ అవుతుంది. దురాశ దుఃఖానికి చేటు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. అది ఆజ్ఞ. అందుకని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. 9వ వచనంలోకి రండి. ఒకప్పుడు ధర్మశాస్త్రము లేకుండా జీవించుచున్నాను గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చును. నేనైతే చనిపోతిని. పౌలు గారు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇక్కడ నేను పాత వడంబడిక పాపపు జీవితములో నేను క్రీస్తును నమ్మనప్పుడు, క్రీస్తును నేను తెలుసుకోనప్పుడు, ధర్మశాస్త్రము ఎవరిని గురించి చెప్తుందో అది అర్థం కానప్పుడు నేను ఎలాంటి వాడనై ఉన్నాను? ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. దేంట్లో చనిపోయాను? పాపంలో చనిపోయాను. నేను పాపములో చనిపోయాను. నాకు అర్థమయ్యింది. నేను దాన్ని అర్థం చేసుకున్నాను. నేను చనిపోయాను. ఎక్కడ నేను దాన్ని చనిపోయాను? దమస్కో మార్గములో ఆయన నాతో మాట్లాడినప్పుడు, సౌలా నన్నెందుకు నీవు హింసించుచున్నావు? పౌలు గారితో మాట్లాడుతున్నాడు. పేరు పెట్టి పిలిచాడు. సౌలా అని పిలిచాడు. నువ్వు ఎవడేవి ప్రభువా అని ప్రశ్నిస్తే, నీవు హింసించుచున్న యేసును. అర్థం చేసుకున్నాడు ఆయన. వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆయన చనిపోయాను అంటున్నాడు. 10వ వచనంలో అంటాడు చూడండి ఒకసారి. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనబడెను. ఏలయనగా చూడండి ఏమంటున్నాడు చూడండి. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ
నాకు మరణమైనట్టు కనబడింది. అప్పుడు ఆయన ఏమి నమ్మాడు? పాపాన్ని నమ్మాడు, పాపములో జీవించాడు, పాపముతోనే అనేక మందిని మట్టుపెట్టాడు. అదే జీవార్థం అనుకున్నాడు ఆయన. ఎప్పుడైతే దమస్కోలో క్రీస్తు ప్రభుల వారిని గుర్తించాడో, అర్థం చేసుకున్నాడో, ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు అది నాకు పాపమైనైపోయింది. ఇప్పుడు నాకు పాపము నాకు కనపడుతుంది, నా ఎదుట నాకు కనపడుతుంది. ఇప్పుడు మరణమైపోయినటువంటి పరిస్థితి అది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయితే అంటున్నాడు కదా, అయితే ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమునై ఉన్నది. తర్వాత అన్నాడు చూడ, ఉత్తమమైనది నాకు మరణకరమాయను అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు కలగజేయుచు పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమైను. చూస్తున్నారా ఏమంటున్నాడు? ధర్మశాస్త్రంలో పొరపాటు ఏమీ లేదండి. ఇప్పుడు ఆయన చివరాఖరికి అంటున్న మాట ఏంటి తెలుసా? ధర్మశాస్త్రంలో పొరపాటు లేదు. ఎవరిలో ఉంది పొరపాటు? మానవునిలో ఉంది. మానవునిలోనికి ఈ పాపము ఎలా చొరబడింది? ఆనాడు చొరబడింది, నేటి వరకు కొనసాగుతోంది. నేటి వరకు అంటే 2024 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ పాపము మనలోనే జీవిస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పాపము నుంచి విడిపించడానికి, ఈ పాపమును జయించడానికి, ఆ యొక్క సాతానుని గెలవడానికి ఎప్పుడైతే శిలువ మరణ పునరుత్థానము జరిగిందో, ఆ పాపము మన మీద ఏలుబడి చెయ్యట్లేదు. ఆమెన్, హల్లెలూయా. ఏలుబడి చెయ్యట్లేదు. ఆ మాట పౌలు గారే చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రములో పొరపాటు ఏమీ లేదు. సమస్య అంతా వచ్చింది మానవునితోనే, మనిషితోనే వచ్చింది అసలు సమస్య. ఈ మానవుడు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఈ మానవుడు శపితమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ మానవుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ ధర్మశాస్త్రం ఏం ప్రకటిస్తుందో గ్రహించలేకపోతున్నాడు, గుర్తెరగలేకపోతున్నాడు, ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. ఆ మాటలు అవే చెప్తున్నాడు ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం అంటుంది కదా, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదో, ఏమాత్రము లోబడదు. శరీరంలో మానవుని హృదయంలో పాపం ఉందనుకోండి, దేవుని మాటకు లోబడగలుగుతాడా? వాడు లోబడగలుగుతాడా? లోబడడని వాక్యమే చెప్తుంది. అందుకనే అంటున్నాడు కదా, అది ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రము లోబడదు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? కృప విస్తరించినప్పుడు కృపలోనికి రావాలి. ఆమెన్. నేను పాపిని అని గ్రహింపులోనికి రావాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచన చెయ్యాలి. నేను చనిపోయాక నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నేను రక్షించబడకపోతే, మారు మనస్సు పొందకపోతే, రక్షణ అనుభవం నాలో లేకపోతే, ప్రభువును నేను సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, నేను చనిపోయాక మోక్షం వెళతానా, పరలోకం వెళతానా, దేవుని దగ్గరికి చేరతానా అనే ఆలోచనలోనికి మానవుడు రావాలి. అప్పుడు ఆ ధర్మశాస్త్రము మనకు ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ అంటాడు కదా, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది,
ఇప్పుడు దేన్ని విడిచిపెట్టాలి? శరీరానుసారమైన మనసును విడిచిపెట్టాలి. శరీరానుసారమైన మనసులో ఏముంది? పాపం ఉంది. శరీరానుసారమైన మనసులో ఏముంది? ఆజ్ఞ అతిక్రమించే గుణం ఉంది. శరీరానుసారమైన మనసులో ఏమి దాగి ఉంది? పాపపు ఇష్టమైన కార్యాలు ఇమిడిపోయాయి. ఇప్పుడు దానిని జయించగలిగి ఒక అడుగు ముందుకేయగలిగితేనే నీ శరీరానుసారమైన మనసు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఆమెన్, హల్లెలూయా. అందుకని అంటాడు, అది ధర్మశాస్త్రానికి లోబడదో, ధర్మశాస్త్రం మాట ఎందో, ధర్మశాస్త్రము ఏం చెప్తుందో అర్థం చేసుకోడు. అందుకనే మొదటి కీర్తన భాగంలో ఒక మంచి మాట రాస్తాడు. ఏంటి తెలుసా? ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన మొక్క, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆమెన్. అద్భుతమైన మాట. ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే, గ్రహించుకుంటే ధన్యుడిగా మారతాడు. ధన్యుడిగా మారితే ఈ శరీరానుసారమైనటువంటి మనసు అతనిలో లేకుండా, పాపము అతనిలో లేకుండా ఇప్పుడు మంచి మనసుతో దేవుని కార్యాలు చేస్తారు. చూద్దాం, ముందుకు వెళదాం. 14వ వచనం చదవండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏమన్నాడు చూసారా? ఏమంటున్నాడు పౌలు గారు? చూడండి ఒకసారి. అయితే ధర్మశాస్త్రము, మరి 51వ కీర్తనలో ఏమన్నాడు? మరి అది కూడా చూడాలి కదా. కీర్తనాకారుడు దావీదు గారు ఏమంటున్నాడు? నేను పాపములోనే పుట్టినవాడను. 51వ కీర్తన 5వ అధ్యాయము. పుట్టినవాడను పాపములోనే, నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇప్పుడేంటి? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడిపోయాను. నేను అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపము నా మీద ఏలుబడి చేస్తుంది. శరీరానుసారమైన మనసు ఉండిపోయింది. ఇప్పుడు దాని నుంచి నేను బయటపడాలి అంటే క్రీస్తు వారిని అంగీకరించాలి. ఆమెన్. ప్రభువును అంగీకరించాలి. ప్రభువును అంగీకరించడానికి ప్రభు చేయగలడంటారా? ఆయనకు సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. ఆయన చెయ్యలేనిదంటూ ఏమైనా ఉందా? చెయ్యలేనిదంటూ ఆయన ఎదుట ఏమీ లేదు. కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటే, కొన్ని విషయాలు, చనిపోయిన లాజరును ఏం చేశాడండి? బ్రతికించాడా? రోగులను స్వస్థపరిచాడా? కుష్టి వ్యాధిగ్రస్తులకు స్వస్థనిచ్చాడా? మరి ఆయన ఇవన్నీ చేయగలిగాడు కదా. ఆకాశాన్ని గద్దించాడు, సముద్రమును గద్దించాడు, గాలిని గద్దించాడు. అవన్నీ కూడా నిశ్శబ్దమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు జరిగినాయి ఇవన్నీ? ఆయన చెయ్యగల శక్తిమంతుడు. ఆయన శ్రమలు అనుభవించాడు, ఆయన జయించాడు, వాటిని జయించాడు. మరణాన్ని చవి చూశాడు, మరణమును తిరిగి గెలిచాడు. ఆయన మరణపు మొల్లును విరిచాడు. ఆమెన్. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య, జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా
మెస్సయ్య జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా హల్లెలూయా. బలమిచ్చువాడా బలవంతుడా శక్తినిచ్చువాడా శక్తిమంతుడా. బలమిచ్చువాడా బలవంతుడా శక్తినిచ్చువాడా శక్తిమంతుడా. తృప్తినిచ్చువాడా తనయులకు తృప్తినిచ్చువాడా తనయులకు. ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా. యేసుమాకై మరల రానుంటివా యేసుమాకై మరల రానుంటివా. జయశీలుడా మా యేసయ్య జీవించువాడా మెస్సయ్య. ఏం చేశాడండి ఆయన? జయశీలుడుగా ఉన్నాడు కదా, జయశీలుడుగా ఉన్నాడు. ఇదిగో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. స్వాభావికంగా మానవుడు పాపి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ఏకముగా కూడి త్రోవ తప్పిన వారయ్యారు. వారి జీవితం ఎలాగైపోయింది? పాపమయమైపోయింది. ఇప్పుడు ఆయన 2024 సంవత్సరాల క్రితం నశించిన దాన్ని వెతకి రక్షించుటకు తండ్రి అయిన దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి భూలోకానికి పంపాడు. ఆయన భూలోకానికి వచ్చి చేసినది ఏంటంటే నరవతారిగా మానవాతారములో నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించాడు. ఆయన రక్షించి ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుణ్ణి. ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటాడు, నేను పరిశుద్ధుడును, నేను పరిశుద్ధముగా జీవించాను, మీరులు పరిశుద్ధులై ఉండండి. ఒకవేళ మీకు బలము కొద్దిగా ఉంటే నేను బలమును మీకు ఇస్తాను, శక్తి కొంచెముగా ఉంటే శక్తిని ప్రసాదిస్తాను, జ్ఞానము లేకపోతే జ్ఞానమును ప్రసాదిస్తాను. నా పని మీరు జరిగించండి. ఈ లోకములో ఉన్నంత వరకు ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. అయితే ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపానికి అమ్మబడి శరీరధారి అయి ఉన్నాను. ఇప్పుడు ఆ శరీరధారి అయినటువంటి నన్ను రక్షించడానికి నా యేసయ్య భూలోకానికి వచ్చాడు. అమ్మబడిపోయాను. ఇప్పుడు ఆయన తన స్వరక్తమిచ్చి ఆడాక డబ్బులు రూపముగా తన రక్తాన్ని చిందించి క్రైదనముగా చెల్లించి అమ్మబడినటువంటి నన్ను, దాస్యములో ఉన్నటువంటి నన్ను, దాసోగమైనటువంటి నన్ను, ఆ యొక్క సాతానుని యొక్క కబ్బంద హస్తాల కింద కాళ్ళ క్రింద ఉండేటటువంటి నన్ను ఆయన నన్ను తన స్వరక్తమిచ్చుకొన్నాడు. నేను అమ్మబడ్డాను. నేను ఇప్పుడు కొనబడ్డాను. నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తై ఉన్నాను. 15వ వచనంలో అంటాడు కదా, ఎలయనగా నేను చేయునది నేనెరుగుదును, నేను చేయు నిశ్చయించినది చేయక ద్వేషించినది చెప్పుచున్నాను. ఇచ్చయింపునది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇక దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నేను చేయాల్సిందేంటి? పాపము నాలో నివసించకుండా ఉండాలి. పాపము నాలో నివసించకుండా, శరీర క్రియలు నాలో ఉండకుండా. అందుకే మనం పాడుకుంటాం కదా, ఏం పాటండి అది? శరీర క్రియలను నాలో నశింపచేయుమయా. శరీర క్రియలను నాలో నశింపచేసి ఏం చేయాలి? నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయి నాయన. అందుకని ఆ మాటలు అంటున్నాడు చూడండి, నా యందు అనగా నా శరీరమందు
మంచిది ఏదియు నివసింపదగదని నేనెరుగుదును. మేలైనది చెయ్యవలనని కోరిక నాలో కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు. ఎందుకని? శరీర సంబంధంగా ఉంటే, ఆ పాపములో ఉంటే, ఆ దురాశలలో ఉంటే, ఆ యొక్క ఆశ మరి ఇతరులదు ఆశించే విధములో నువ్వు ఉంటే గనక చేయడానికి మనసు రాదు. అందుకనే మంచి మాటలు మనము అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుని పని చెయ్యాలని మనసు రావాలి, దేవునిని ఘనపరచాలి అని మనసు రావాలి. ఎందుకు మనసు రావాలంటే ఒక మాట చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన నీకోసమే మరణించాడన్న సంగతి నీకు తెలుసు కదా, నీకోసమే చనిపోయాడు కదా, నీకోసమే శ్రమలు అనుభవించాడు కదా, నీకోసమే తిరిగి లేచి మరలా ఇదిగో నేను వెళుతున్నాను, నేను వెళుతూ నేను మీకు ఆదరణకర్తను తోడుగా ఉంచుతున్నాను, అయితే నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను అన్నాడు. ఇదంతా మనకు తెలుసు కదా, దాని కొరకే ప్రయాసపడాలి. ఆమెన్, హల్లెలూయా. దాని కొరకే మనం ప్రయాసపడాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అయితే నేను కోరదగిన దానిని చేసిన ఎడల దానిని చేయుదునని నాయందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. కాబట్టి మేలు చెయ్యగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది. ఒక నియమము నాకు కనబడుతుంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమములో నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసందు ఉన్నది. తర్వాత ఏమంటాడు? ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో పాప నియామకమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అందుకే నేను దాన్ని జయించాలి. మనం జయించాలి పాపాన్ని. పాపాన్ని మనం జయించగలిగితే, సాతానుని మనం జయించాలంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులంగా ఉండాలి. ఎందుకని? దానితో పోరాడుతున్నాం మనం. పాపం ఏమంటుంది? మనసు శరీరానుసారమైన మనసు ఏం కోరుతుంది? సుఖాన్ని కోరుతుంది. ఆత్మ సంబంధమైనది మరి మనసు ఏం కోరుతుంది అంటే నువ్వు దేవుని పని చేయి, దేవుని కొరకు జీవించు, నమ్మకంగా ఉండు. ఒక మాట చెప్తాను నేను మీకు. యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉండి మరి కొండ దిగి కిందకు వస్తూ ఉన్నాడు. ఆయన వస్తున్న సమయంలో ఆత్మ సిద్ధముగానే ఉంది, శరీరం ఎలా ఉంది? అలసటగా, బలహీనతగా, బడలికగా ఉంది. ఎవరికైనా ఉంటుంది. అయితే ఇప్పుడు సాతానుడు అక్కడికి వచ్చి చెప్పే ప్రయత్నం ఏంటి? సాతానుడు అక్కడికి వచ్చి మాట్లాడే మాటలు ఏమైనా ఉన్నా రాయబడుతున్నాయి అక్కడ. నువ్వు దేవుని కుమారుడువు కదా. చూడండి సాతానుడు ఎలా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడువు కదా, నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకు తిను. చూసారా? నువ్వు దేవుని కుమారుడువు కదా, కొండ మీద నుంచి కిందకు దూకు. తన దేవదూతలను పంపించి ఆయన నిన్ను రక్షిస్తాడు కదా, అది నేను చూస్తాను. నేను ఇదే మాట ఒక్కసారి దీన్ని అలా హోల్డ్లో పెట్టి ఒక్కసారి ఆదాము అవ్వమ్మ దగ్గరికి వెళ్దాం. అక్కడ కుయుక్తి మాటలు ఏమంది? ఈ పండు తింటే చచ్చిపోతామన్నాడు అని ఆ సర్పంతో చెప్పినప్పుడు ఆ సర్పం ఇది నిజమా ఇది అవునా? చూసారా ఎంత కుయుక్తిగా అక్కడ మాట్లాడింది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారితో ఎలా మాట్లాడుతుందో. వీటన్నిటినీ చూపించింది.
వీటన్నిటినీ, దేశాలను, రాజ్యాలను, ప్రపంచాన్ని చూపించింది. ఇవన్నీ నా వశంలో ఉన్నాయి. నిజమే, నా వశంలో ఉన్నాయి. నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం పెడితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. సాతానా, నీవు నన్ను శోధించుకో, నా యొద్ద నుంచి వెళ్ళిపోమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? పాపము మనలను ఎప్పుడూ శోధిస్తూనే ఉంటుంది. పాపము ఎప్పుడూ కూడా సౌఖ్యంగా ఉండు, సుఖంగా ఉండు, ఇప్పుడు నీకు పనేముంది, ఇప్పుడు హాయిగా ఉండు, ఇప్పుడు అవసరం ఏంటి, దేవునితో పనేంటి, నీకు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు అవసరమా? అవసరం లేదులే, అలసటగా ఉన్నావు, నీరసంగా ఉన్నావు, రెస్ట్ తీసుకో. పాపం ప్రేరేపిస్తారు. సాతానుడు రెచ్చగొడతా ఉంటాడు. ఆత్మసిద్ధంగానే ఉంది. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? పోరాటం చేయాలి. సాతానా, నువ్వు నన్ను శోధించుకో. శ్రమైనను, దుఃఖమైనను, ఉపద్రవమైనను, కష్టమైనను, శోధనైనను, వేదనైనను నేను నా దేవుని కొరకు జీవించాలి అని నువ్వెప్పుడైతే ఎదురు తిరుగుతావో ఆ పాపము, ఆ సాతాను మనలో నుంచి పారిపోతుంది. పౌలు గారు అలాగే వాటిని ఎదిరించాడు కనుకనే ఈరోజు ఆయన వాటిని గురించి చాలా కూలంకషంగా వివరిస్తున్నాడు. చివరిలో అంటున్నాడు కదా, అయ్యో నేనెంతో దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఆయన నిన్ను విడిపించాడు. ఈరోజు 2024 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి ఈ పరిస్థితుల నుంచి, ఈ శోధనల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, పాపము నుంచి నిన్ను విడిపించాడు, నిన్ను రక్షించాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీకంత సీను లేదు కానీ నువ్వు నన్ను ఏం చెయ్యలేవు కనుక నీవు నాకు దూరంగా ఉండు. నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను, ఇదిగో రక్షింపబడిన దానను, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడను, పవిత్రమైన జీవితాన్ని జీవించేవాడను, నన్ను నడిపించేది జీవము గల దేవుడు నాకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు గతములో తన గురించి ఆయన మాట్లాడుకున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించెను? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములలో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాప నియమమునకు దాసుడునై ఉన్నాను. దాని నుంచి విడిపించబడాలి అంటే ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అది నువ్వు నమ్మగలిగితే, దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ధర్మశాస్త్రము దివారాత్రము నువ్వు ధ్యానించగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. నీటి కాలువల యోరన నాటబడిన మొక్కగా, కుటుంబముగా నీవు ఉంటావు. పాపము నీ మీద ఏలుబడి చేసే అవకాశం లేదు. పాపము నీ మీద ఏలుబడి చేసే అవకాశం లేదు. ఎవ్వరు నిన్ను విడిపించరో, ఎవ్వరు నిన్ను రక్షించరో, ఎవ్వరు నిన్ను కాపాడరు, అందరూ విడిచిపెట్టేవారే. ఏకైక వ్యక్తి 2024 సంవత్సరాల క్రితం నీ కోసము, నా కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసి, తనకు తానుగా రిక్తునిగా చేసుకుని నిన్ను నన్ను పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి ఆయన తప్పించి రక్షించాడు. ఆయన ఇప్పుడు మనలో ఏ పాపము లేదు, మనలో ఏ దుర్నీతి లేదు, మనలో మన మీద ఏ శాపము లేదు. ఆమెన్. వీటన్నిటినీ ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మోసుకెళ్ళిపోయాడు. చక్కని మాట రాయబడుతుంది, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల.
దేవుని గొర్రెపిల్ల. ఈ విషయాలన్నిటినీ కూడా మరి పౌలు గారు ఆయన చెప్తూ, ధర్మశాస్త్రమును బట్టి మాత్రమే పాపము ఎట్టిదో కనబడుతుంది. ఈరోజు మన భాగం ఏమై ఉన్నదండి? ధర్మశాస్త్రము పాపము నుంచి విడిపించలేదు. మరి పాపము నుంచి విడిపించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆమెన్. ధర్మశాస్త్రం ఏం క్రియ చేసింది? ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆ ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు నీ పొరుగు వానిదేదియు కూడా ఆశింపకూడదు. అది ఆజ్ఞ. నువ్వు ఆశించావేమో, నువ్వు దురాశపడ్డావేమో, అబద్ధ సాక్ష్యం పలికావేమో, వ్యభిచరించావేమో, నరహత్య చేసావేమో, అందుకే నువ్వు పాపములో ఉండిపోయావు. ఇప్పుడు నీ పాపము నుంచి విడిపించబడాలంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాం కదా. ఇప్పుడు ఈ మహిమను పొందలేక నీతిమంతుడు భూమి మీద ఒక్కడూ కూడా లేడు. ఎందుకంటే పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చనిపోతున్నాడు గనుక ఇప్పుడు ఈ పాపమంతటికి కూడా స్వస్తి పలకాలి. ఈ పాపమంతటిని కూడా సమూలముగా తీసివేయడానికి నరవతారిగా యేసుక్రీస్తు వారు వచ్చి తన రక్తమును చిందించి ఆ రక్తములో మనలందరినీ కూడా శుద్ధి చేశాడు. ఆమెన్. హల్లెలూయా. ఆ రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారం మనం. ఆ రక్తములో ఉతక స్నానము చేయబడిన వారము. ఉతక స్నానము చేయబడిన తర్వాత మనము పరిశుద్ధులముగా పవిత్రులుగా మనము తీర్చబడితిమి. కృపచేత రక్షించబడ్డాం. ధర్మశాస్త్రము ఏం చెప్పిందంటే, ఇదిగో దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, నరహత్య చెయ్యవద్దు, నీ పొరుగువానిది ఏదైనా ఎద్దే కానీ మేకే కానీ భార్యనే కానీ ఏ వస్తువును కూడా ఆశించవద్దని చెప్పింది. ఆశిస్తే ఆజ్ఞను అతిక్రమించిన వారము. ఆజ్ఞను అతిక్రమించడం వలన మరి ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము ఆ మరణానికి పాత్రులమయ్యాం. ఆ మరణానికి పాత్రులమైనటువంటి మనము నశించిపోకుండా ఉండాలని వెదకి రక్షించాడు మన యేసయ్య. ప్రార్థన చేసుకుందామేక. ఆయన రక్షించాడు, ఆయన విడిపించాడు. ఆ మాటలన్నిటినీ కూడా పౌలు గారే చెప్తున్నాడు. మనం నశించిపోకుండా ఉండాలని, పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగి ఉండాలని, పవిత్రమైన జీవితాలు కలిగి ఉండాలని మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు. తన రక్తాన్ని చిందించాడు. మన కోసం తన ప్రాణం పెట్టాడు. తన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మన సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెనే, సంహారమునే తప్పించెనే, మన శిక్షను తొలగించెనే, సంహారమునే తప్పించెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రార్థన.